చూడు బాబు, ఎవరతను? దేవుణ్ణి ద్వేషించే మనిషి. చుట్టుపక్కల ప్రతి ఊర్లోనూ దేవుణ్ణి దోచుకుంటుంటాడు. ఎవడడ్డొచ్చినా వాడి పని సఫా. ఎక్కడుంటాడు? ఈ రోజు ఎక్కడైతే రేపు దేవుడు ఉండే మరో చోటు ఉంటాడు. ఒరే జగన్నాథం, వస్తున్నాన్రా. భక్తుడి పేరుతో ప్రజల్ని మోసం చేసే నీ మీదకు ఓ కొత్త దేవుణ్ణి పంపిస్తున్నా. నీ మోసాలకు మాట్లాడని రాయి కాదురా ఈ కొత్త దేవుడు, రక్తం తాగే బెబ్బులి. భక్తజనులందరికీ నా వందనములు. ఆ దేవుని దయ వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల, మీ అందరి ఆశీర్వాద బలం వల్ల హిందూ దేశములోని దేవాలయములన్నీ సందర్శించుకురాగలిగాను. కాశీలో విశ్వేశ్వరంలో లీనమవ్వాలని, పూరిలో జగన్నాథుని చెంత అంతమవ్వాలని, రామేశ్వరంలో కాలధర్మం చెయ్యాలని కలలు కన్నాను. కానీ ఆ సర్వాంతర్యామి నాకింకా ఆయుష్ ఉందనో, ఈ మాయా ప్రపంచంలో నేను చేయవలసిందేదో మిగిలిపోయిందనో, నా జన్మ ఇంకా పరిపక్వత చెందలేదనో మళ్ళీ తిరిగి మీ వద్దకే పంపించారు. అందుకే వచ్చాను. మీలాంటి భక్తుల వల్ల మాలాంటి వారికి ఇంకా చాలా ప్రయోజనాలు జరగాలి. మీరు మా మధ్య రావటం మా అదృష్టం బాబు. నాదేముంది, అంతా జగన్నాటకం. ఆ అభిమానులందరికీ, మిత్రులందరికీ, దైవ చింతన గల మీ అందరికీ, పుణ్యవాంఛ గల మీ అందరికీ కాశీ నుంచి గంగోదకం తీసుకొచ్చాను. వాటిని లోపలికి తీసుకెళ్లి ఆ ఉదకంతో ఈశ్వరాభిషేకం చేసి మీకు అందజేసుకుంటాను. నాయనా కేశవ, కారులో ఉన్న కాశీ చెంబులన్నీ లోపలికి పంపించు, ప్రసాదాలు కూడా దింపించు. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా మాతో సహకరించాలి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. భద్రం భద్రం కాశీ ప్రసాదం. అదండి. నా యాల్ది దేవుడు పేరు చెబితే ఎంత డాకునాయాలకైనా టెర్రరే. గంగాజలం, కాశీ చెంబులు ముట్టుకోకూడదు, కడిపోతాయంటే పోలీస్ సిఐడీలు కూడా సలహాలు కొట్టేశారు. కలకత్తా ఖాన్ నుంచి హాంకాంగ్ వజ్రాలు నీట్ గా పట్టుకొచ్చేసాం. గోవాలో హారిజన్స్ నుంచి అసలు సిసరైన నల్ల మందు తెచ్చేసాం. ఆ పండ్రా వంతనా కొడకల్లారా, మీరు తాళం కొట్టాల్సింది ఎక్కడ కాదు, బయట మనం స్పీచ్ కొట్టేటప్పుడు. ఏటి ఫ్రెండ్స్, ఆశ్చర్యంతో షాక్ అయిపోయారేటి. మేం కాశీకి వెళ్ళకపోయిన పవిత్ర గంగాజలాన్ని అందించారు. నాదేముంది, ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణించి కటాక్షించి అందజేశారు. బాబు ఇన్స్పెక్టర్ గారు, సార్, ఐహిక సుఖాలను ఆశించక, ధన కనకాలను కోరక, భగవన్నామ స్మరణమే జీవన పరమావధిగా పెట్టుకున్న మా బోంట్లకు మీ రక్షక పట్ల అవసరం ఉండకపోయినా అప్పుడప్పుడు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండండి. అలాగే బాబు. నాయనా కేశవ, అందరికీ తీర్థం ప్రసాదం అందేలా చూడు. హరే రామ హరే కృష్ణ. నువ్వెవడు బే? ఈ దేవుడి భక్తుణ్ణి. రాజా, ఈ రోజు నీ గురించి విన్నాను, కళ్ళారా చూశాను. మనుషులు అవసరం కొద్ది కల్పించిన రాతి బొమ్మను దెబ్బ కొడుతుండగా చూసి సంతోషపడ్డాను. ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటది? ఆ దేవుడి మీద నీకు కోపం, కక్ష ఉంది కదూ? అవును. నా తల్లిని నాకు దూరం చేసిన ఆ రాతి బొమ్మ అంటే నాకు కసి, పగ. రాయిని దెబ్బ కొడితే ఆ కసి, నీ పగ చల్లారతాయా? అంటే ఏమిటో అనేది? రాయిని దెబ్బ కొట్టం కాదు, ఆ రాతి బొమ్మను అడ్డం పెట్టుకుని దేవుడి భక్తుణ్ణి, దూతను అని చెప్పుకునే ఆ మనిషిని దెబ్బ కొట్టాలి. లేని రాతి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఉన్న మనుషుల్ని దోచుకుని ఆ దొంగ నా కొరికెవడు? ఎవడో ఎక్కడున్నాడో చెబుతాను. నువ్వు నాతో మా ఊరు బయలుదేరిరా. ఏ ఊరు? ధర్మాపురం. శివాలయం పూజారి. ఎవడు చికెన్ పంతులు గడా? ఎరా పంతులు, గుడి ఎలా నడుపుతున్నావు? బేషుగ్గా నడుస్తుంది బాబు. ఈ వారం భక్తులు రాక తక్కువ, కలెక్షన్లు అంత పెద్దగా లేవు.
అంతేనా ఏదైనా థర్డ్ ఫ్యామిలీ తగలేసేస్తావా? సరే రోజు దేవుడు దీపం వెలిగించున్నావా? జాగ్రత్తలో జనానికి అనుమానం వచ్చిందంటే నీ కొంపలో దీపం అర్పేసి కైమా కింద కొట్టేయగలరు. నీ తగులడు. మన హ్యాండ్లో మన దేవుడి గుళ్ళు అన్నిటికీ ఫోన్ చేసి కలెక్షన్ ఎలా ఉన్నాయి కనుక. ఎవరు బాబు నువ్వు? లోపలికి రాకుండా ఇక్కడ నిలబడిపోయావు. నన్ను గుర్తుపట్టలేదా పూజారి గారు? నేను రాజాని. రాజా? అవును పూజారి గారు, యశోదమ్మ కొడుకుని. నువ్వా బాబు? ఎంత వాడివయ్యావు. ఇన్నేళ్ల తర్వాత నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రా బాబు, దేవుడు దర్శనం చేసుకుందు గాని. నేను ఇక్కడికి వచ్చింది ఆ బండారాన్ని దర్శనం చేసుకోవడానికి కాదు. ఆ రాతిని నమ్మి ఈ రాతి కట్టడం ఎంతో పవిత్రమైందని భ్రమపడి సేవలు చేసి దిక్కులేని చావు చచ్చిన మా అమ్మను తలుచుకోవడానికి. అపురూపమైన మా అమ్మ జ్ఞాపకాల కోసం ఇక్కడికి వచ్చాను గాని మీ దేవుడి కోసం కాదు. రాజా, ఇన్నేళ్లు గడిచినా దేవుడి మీద కోపం పోలేదన్నమాట. అసలు దేవుడు అంటూ ఉంటేగా కోపం ఉండడానికి పోవడానికి. అంటే దేవుడే లేదంటావా? అవును, ఆ రాయి కూడా నా కాళ్ల కింద ఉన్న ఈ నల్లరాయిలాడితే. కాకపోతే కొందరు స్వార్థపరులు అవసరంతో, తిరిగి వాళ్ళు భయంతో, అమాయకులు తెలివి తక్కువతనంతో ఆ రాయికి దేవుడిని దండం పెడుతున్నారు. రాజా, నన్ను గురించి ఇన్నేళ్లుగా నీకు తెలుసు కదా, దేవుణ్ణి నేను ఎందుకు పూజిస్తున్నానంటావు? మా అమ్మలాగే అమాయకమైన నమ్మకంతో. అసలు మీ దేవుడే ఉంటే ఇన్నాళ్ళ నుంచి తిడుతున్నానే నన్నేం చేయడే? లోకాన్ని దోచే పెద్దల్ని, మోసం చేసే వంచకుల్ని, అన్యాయం చేసే బలవంతుల్ని ఆపడే. అంతేకాదు, ఇంతకాలం నుంచి మీరు పూజిస్తున్నారే, మీకేమిచ్చాడు? మూరుడు అంగోస్త్రం, పూటకింత బియ్యం తప్ప ఏమిచ్చాడు? ఏమిచ్చాడు మీరు నమ్మిన మీ భగవంతుడు మీకు? చూడు బాబు, ఈ లోకంలో మనిషికి ముఖ్యంగా కావాల్సింది మనశ్శాంతి. అది ఎంత ఖర్చు పెట్టినా బజార్లో దొరికే వస్తువేం కాదు. రాజైనా పేదైనా, బలహీనుడైనా బలవంతుడైనా ఆ మనశ్శాంతి కోసం ఏదో ఒక రోజున ఈ ఆలయానికి రాక తప్పదు. ఇక భగవంతుడు నాకేమిచ్చాడంటావా? ఎనలేని మనశ్శాంతి ప్రసాదించాడు బాబు. కాదు, అమాయకమైన ఈ నమ్మకంతో బ్రతకమన్నాడు. డబ్బుంటే శాంతి సుఖమే కాదు, ఏమైనా కొనుక్కోవచ్చు. డబ్బున్నవాడే దేవుడు, భయపెట్టి దండాలు పెట్టించుకోగలిగిన వాడే దేవుడు. అంతే. అందుకే పూజారి గారు, నేనే దేవుణ్ణి. స్వామి, అంతా నీ బాలగోపాల, వేణుగోపాల, పరప్పర పరంధమ, బాలగోపాల. అమ్మో, భక్తులు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. దూరం దూరం దూరం. అమ్మో, అంత గట్టిగా చూస్తావేమిటి? తప్పుకో. ఎందుకని? భక్తులు గారు భగవంతుని పూజకు బయలుదేరితే ఎవ్వరూ తాకూడదు. తాగితే ఏమవుతుంది? మడి బట్టల్లో ఉన్న వాళ్ళం తాకితే మైల పడతాము నాయన. మైల పడితే ఏమవుతుంది బే? అమ్మో, అపచారం అపచారం. తప్పు నాయన, భగవంతుడు ఆగ్రహిస్తాడు. ఆగ్రహించి ఏం చేస్తాడు బే? మొలస్తాడా? భగవంతుడే నీ దేవుని. మహాపచారం మహాపచారం. నీ కళ్ళు పుడుకోను కాల్చుకుంటావా? దేవుడికి అపచారం చేస్తావా? ఏమిటో యదవకోతలు. నేను అన్నదానికి చేసిన దానికి మీ దేవుడు బాధపడితే ఆయన దిగిరమ్మనండి, నేను తేల్చుకుంటాను. ఆగండి, శాంతం శాంతం. పాపం దేవుడి గురించి ఏమాత్రం తెలియని అజ్ఞాని ద్వేషించినంత మాత్రాన మనం తొందరపడకూడదు. ఎప్పుడో అప్పుడు అతనికే కనువిప్పు కలుగుతుంది. మూర్ఖుడు. మూర్ఖుడు అంటే మూతి పగల కొడతాను. నీ దేవుడి సాయం తెచ్చుకో. ఆవేశపరుడు, ఇంకా జ్ఞాన పరిపక్వత చెందని అజ్ఞాని. వాణ్ణి నువ్వే క్షమించాలి దేవుడా, నువ్వే క్షమించాలి. సమయానికి వీళ్ళిద్దరూ అడ్డుపడిన నాపు తీసుకొచ్చారు గాని లేకపోతేనా నిన్నాపి వాళ్ళిద్దరూ చాలా మంచి పని చేశారు. అంటే వీళ్ళు నన్ను ఆపడం మంచి పని, నేను వాళ్ళ మీద పడ్డం చెడ్డ పని అంటావు. నీది చెడ్డ పని అని నేను అన్ను, కానీ తొందరపాటు అంటాను. దూరం నుంచి జరిగిందంతా గమనించాను. నువ్వు గొడవ పడింది ఎవరితోనో కాదు, నేను చెప్పిన మాయభక్తుడు. ఏది భక్తుడిని చెప్పి ప్రజల్ని దోచుకునే ఆ దొంగనాయన వాడేనా? అవును, వాణ్ణి చూశావుగా. జనం నీ మీదకి వచ్చినప్పుడు మంచివాళ్లాగా మహాత్ముళ్లాగా ఎలా మాట్లాడడం. దానివల్ల ఆ జనం వాణ్ణి మరింత గౌరవిస్తారు, నెత్తినెట్టుకుంటారు. నలుగురిలో అలా మాట్లాడి చాటుగా నిన్ను దెబ్బతీస్తాడు. లోపల ఒక మాట, పైకి ఒక మాట. పిరికి నాయన. తయ్యుం తత్త తయ్యుం తాహ
తయ్యుం తత్త తయ్యుం తాహ తయ్యుం తత్త తయ్యుం తాహ. అలా కదమ్మా, ఇటు చూడు. 1 2 3 4. రెడీ. 1 2 తయ్యుం తత్త తయ్యుం తాహ 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 తయ్యుం తత్త తయ్యుం తయ్యుం తత్త తయ్యుం. ఈ రోజుకి సాధన చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. లలిత, నిన్ను మేడం పద్మావతి గారు పిలుస్తున్నారు. నమస్తే మేడం. రామ్మా లలిత, కూర్చో. క్లాస్ అయిపోయిందా? అయిపోయిందండి. ఇదిగో ఈ నెల జీతం. థ్యాంక్ యూ. వచ్చిన 4 నెలల్లోనే మా డాన్స్ స్కూల్కి చాలా మంచి పేరు తెచ్చావు. ఎంతో మంది ఉత్సాహంగా వచ్చి నేర్చుకుంటున్నారు. దాంతో ఉంది మేడం, భగవంతుడిచ్చిన ఈ విద్యను 10 మందికి పంచిపెట్టడం నా అదృష్టం. వస్తాను మేడం. ఇంటికేగా వెళ్ళేది, నా కార్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. వద్దండి, నేను బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కు వెళ్ళాలి. వస్తానండి. అలాగే. పెట్టాను. చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, పిట్ట మాంసం అంటే పిట్ట మాంసం, పోర్క్ అంటే పోర్కు, బీఫ్ అంటే బీఫ్, అన్ని రకాల మాంసాలు తినేశారు కదరా. వాడి దెబ్బ కొడుతుంటే పంజా దెబ్బ కొట్టినట్టుంది గురు. నోర్మయ్, నాకన్నీ తెలుసు. ఆడి మడిసా పెద్ద పులా.